హాయ్ అండి. వెల్కమ్ టు మై ఈశ్వర్ శ్రీజ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బాతు కర్రీ అయితే వండుతున్నాము. మా అత్తయ్య గారు ఎలాగైతే వండుతున్నారో చూసేద్దాం. అదైతే మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఎలాగైతే చేస్తున్నారో ఈ ఛానల్లో మీకు నేను చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు మొత్తం ఇలాగైతే క్లీన్ చేసేసుకొని హెయిర్ అంతా తీసేసి ఇలాగైతే క్లీన్ చేసేసి తర్వాత అయితే దాన్ని కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ఫస్ట్ అయితేనండి బాతుకి ఇలా హెయిర్ తీసేసి కాల్చి వండితేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందంట. మాకు అత్తయ్య గారు అయితే చెప్పారు. చాలామంది బాతు మాంసం నీసు వాసన వస్తుంది అని అనుకుంటున్నారండి, కానీ అస్సలు నీసు వాసన రాదు. చికెన్ అన్నా నీసు వాసన వస్తుందేమో కానీ బాతు మాంసం అనేది అస్సలు నీసు వాసన అనేది రాలేదు. ఎందుకంటే మా అత్తయ్య గారు చేస్తున్నప్పుడు మేము పక్కనే ఉన్నాను. అసలు ఆ స్మెల్ అనేది రాలేదు. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంది. చికెన్ కంటే ఎక్కువగా బాగుంది. ఫస్ట్ అయితేనండి ఈ కర్రీని అన్ని కర్రీలాగా అయితే వండకూడదంటండి. ఫస్ట్గా ఆనియన్స్, మిర్చి, అలాగా వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం దంచుకోవాలంట. దంచుకొని ఈ మాంసంలో అనేది కలిపేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే పోసి ముందుగా మనం కలుపుకున్న మాంసం ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వేసేసుకోవాలంట. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఇలాగ కారం అనేది వేసుకోవాలి. కారం అండి స్పైసీగా తింటారు కొంతమంది, స్పైసీ తక్కువ తింటారు కొంతమంది. కాబట్టి మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అనేది ఆ మాంసం అనేది కలుపుకోవాలి. ఇంతకీ బాతు మాంసం కోసం ఇంతలా చెప్తుంది. బాతు మాంసం ఎక్కడదని మీరు అనుకుంటున్నారేమో. మా మావయ్య ఫ్రెండ్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి. సీన్ అన్నయ్య వాళ్ళ ఊరు నుంచి అయితే తీసుకొచ్చారు. మా అత్తయ్య గారు అయితే ఇలాగా చేసి అయితే కర్రీ అయితే వండుతున్నారు. ఇందులో కూడానండి పొళ్ళు మాత్రం వేయకూడదు, మసాలా నూరుకొనే వేసుకోవాలంట. అలా వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందంట. పొడి వేస్తే కనుక దాని టేస్ట్ అనేది ఉండదంట. మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలునండి. యాలక్కాయలు కాదు, లవంగాలండి. కొంచెం యాలక్కాయలకి లవంగాలకి కొంచెం డిఫరెంట్ అండి, అందుకే యాలక్కాయలు కాదు లవంగాలండి. అవన్నీ కలిపేసుకొని నూరుకొని పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చూపించాను కదండి పేస్టు, అది చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెంసేపు ఉడికిన తర్వాత ఆ మసాలా కూడా వేసేసాక ఫైనల్గా అయితే ఇలాగైతే ఉడికిందండి. మసాలా కూడా వేసేసిన తర్వాత కర్రీ అనేది ఇలాగైతే ఉంది. అంతేనండి. ఈ కర్రీ వేడివేడిగా అన్నంలో తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందంటండి. నేను చెప్తుంటేనే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదండి. అందుకే మీరు కూడా ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.